స్పెషల్ ఫోకస్. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. చాలా మందికి తీపి జ్ఞాపకాలు మిగిల్చాయి. పలు చోట్ల చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. దానికి కారణంగా చైనా మాంజానే. దీన్ని బారిన పడే పండుగ వేళ కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయాల పాలయ్యారు. మనుషులకే కాదు, చివరకు పక్షులకు కూడా వీటి బెడద తప్పలేదు. ఏటా సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా చర్చనీయాంశంగా మారుతుంది. నిషేధించిన చైనా మాంజా విక్రయాలు యథేచ్ఛగా జరగడానికి కారణాలేంటి? సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయటం ఆనవాయితీ. పతంగులు ఎగురవేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటమే ప్రాణ సంకటంగా మారుతుంది. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా, నిషేధం విధించినా చైనా మాంజా విక్రయాలు ఆగలేదు. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో మాంజా కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మరింతగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే సందడి ఏమో గానీ చాలా కుటుంబాల్లో మాత్రం మాంజా విషాదాన్ని మిగుల్చుతుంది. ఈ ఏడాది ఊహించని విధంగా దీని బారిన పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు చావు అంచుల వరకు వెళ్లారు. ఇది ఒకవైపు మాత్రమే. రెండో వైపు వస్తే సంక్రాంతికి 2 రోజుల పాటు ఒక్క మహారాష్ట్రలో 1000 పక్షులు మరణించాయి. 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. దీనిపై పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన ముంబై సిటీలో పక్షి ప్రేమికులు 25 చోట్ల ఉచిత బర్డ్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. గాయపడిన పక్షుల్ని ఆయా కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేకపోయాయి. అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్స్లో ఉంచి పర్యవేక్షించారు పక్షి ప్రేమికులు. చైనా మాంజా ప్రమాదకరమని, దాన్ని వాడొద్దని మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలువురు సెలబ్రిటీస్తోనూ మీడియాలో చెప్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. చైనా మాంజాల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే నిషేధం విధించింది. నిషేధాజ్ఞలు ఉన్నా అక్రమంగా వీటిని అమ్ముతున్నారు. పతంగుల కోసం చాలా మంది కొంటున్నారు. చైనా మాంజాలు, గ్లాస్ కోటెడ్ పతంగి దారాలను బ్యాన్ చేయాలని పర్యావరణవేత్తలు సైతం డిమాండ్ చేస్తున్నారు. వీటి కారణంగా ఏటా వందలాది పశుపక్షవాదులు మృత్యువాత పడుతున్నాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే. చాలా మందికి తీపి జ్ఞాపకాలు మిగిల్చాయి. పలు చోట్ల చేదు అనుభవాల్ని మిగిల్చాయి. దానికి కారణంగా చైనా మాంజానే. దీని బారిన పడి పండుగ వేళ కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయాల పాలయ్యారు. మనుషులకే కాదు, చివరకు పక్షులకు వీటి బెడద తప్పలేదు. ఏటా సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా చర్చనీయాంశంగా మారుతుంది. నిషేధించిన చైనా మాంజా విక్రయాలు యథేచ్ఛగా జరగడానికి కారణాలేంటి? సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయటం ఆనవాయితీ. పతంగులు ఎగురవేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటమే ప్రాణ సంకటంగా మారుతుంది. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా, నిషేధం విధించినా చైనా మాంజా విక్రయాలు ఆగలేదు. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో మాంజా కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మరింతగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే సందడి ఏమో గానీ చాలా కుటుంబాల్లో మాత్రం మాంజా విషాదాన్ని మిగుల్చుతుంది.
ఈ ఏడాది ఊహించని విధంగా దీని బారిన పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు చావు అంచుల వరకు వెళ్లారు. ఇది ఒకవైపు మాత్రమే. రెండో వైపుకు వస్తే సంక్రాంతికి 2 రోజుల పాటు ఒక మహారాష్ట్రలో 1000 మంది పక్షులు మరణించాయి. 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన ముంబై సిటీలో పక్షి ప్రేమికులు 25 చోట్ల ఉచిత బర్డ్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. గాయపడిన పక్షుల్ని ఆయా కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేకపోయాయి. అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్స్లో ఉంచి పర్యవేక్షించారు పక్షి ప్రేమికులు. చైనా మాంజా ప్రమాదకరమని దాన్ని వాడొద్దని మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలువురు సెలబ్రిటీస్తోనూ మీడియాలో చెప్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. చైనా మాంజాల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే నిషేధం విధించింది. నిషేధాజ్ఞలున్నా అక్రమంగా వీటిని అమ్ముతున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్ కిరణ్మయ్యి, చైనా మాంజాను అమ్మడం కానీ లేదా కొనడం కానీ నిషేధం అని చెప్పేసి అటు పర్యావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు పదే పదే హెచ్చరించినప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క చైనా మాంజాను అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు చేయడంతో దీంతో చాలా వరకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే, కాకపోతే ఈ సంవత్సరం మరింత ఎక్కువగానైతే విషాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. కేవలం ఈ పతంగుల ఆటలో అంటే సంక్రాంతి అనగానే మనకు పిండి వంటలు బంధువులే కాకుండా బాగా గుర్తుకు వచ్చేదైతే పతంగులు. ఈ పతంగుల పోటీలు పెట్టుకొని మరి ఈ యొక్క పతంగులను ఎగరవేస్తూ ఉంటారు. దీంతో చాలా మంది ఈ పతంగులు ఎగరవేసే టైంలో పోటీలు, నా పతంగి ముందుకు వెళ్తుందా, నీ పతంగి ముందు వెళ్తుందా, దాన్ని తెంపడంలో చాలా బిజీ అయిపోతూ ఉంటారు. పాతకాలంలోనైతే నార్మల్ దారానికి కొన్ని రసాయనాలు, గాజు పెంకులను పగలగొట్టి అలాగే దాన్ని ఒక మిశ్రమంలో ముంచి రాసి ఆ యొక్క తాడును తయారు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత నుండి ఈ చైనా మాంజా అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ప్లాస్టిక్ తోటి తయారవుతుంది కాబట్టి చాలా సన్నగా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఆ యొక్క పతంగులు అనేవి తొందరగా తెగిపోతాయి. కాబట్టి వీరు పోటీలో గెలిచే అవకాశం ఉంది. దీని వలన ఎక్కువ మంది ఈ యొక్క మాంజాను విక్రయిస్తూ ఉంటారు. దీని వలన కేవలము అటు పతంగులకే కాదు, ఇటు మనుషులకే కాదు, పశుపక్షాలకు కూడా చాలా వరకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మనము ప్రతిసారి పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క మాంజా తగిలి కొంతమంది చనిపోయారని, అండ్ అంతేకాకుండా గాయాలయ్యాయని, పతంగులు ఎగరవేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇటు పెద్దలు, అటు పోలీస్ అధికారులు, ఇటు పర్యవేక్షణ అధికారులు కూడా చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా చాలామంది ఈ యొక్క బిల్డింగ్స్ పైన కాకుండా గ్రౌండ్లో పతంగులు ఎగరవేయడం వలన కొంత సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క సరదా కూడా తీరే పని ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు పెద్దలు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు సూచనలు జారీ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా వినకుండా వారి యొక్క ఇంటి డాబాల పైకి వెళ్ళి ఈ పతంగులు ఎగరవేస్తున్న సమయంలో ఆ కరెంట్ షాక్లు కొట్టి లేదా బిల్డింగ్ మీద నుండి పడి ప్రమాదవశాత్తు వారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే మనం రీసెంట్గా చూసాము. దాదాపు హైదరాబాద్లోనైతే 10 మందికి పైగా చనిపోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇందులో ఒక ఆర్మీ మేజర్ కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు రోధిస్తున్న ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు నిజంగా ఈ యొక్క ఘటన అనేది చాలా హృదయ విదారకమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అండ్ అంతేకాకుండా ఒక చిన్న పిల్లాడు తను పతంగి ఎగరవేస్తూ ఆ పతంగి ఒక చోట చిక్కుకోవడంతో దాన్ని లాగే ప్రయత్నంలో అక్కడ విద్యుత్ తీగలు ఉండడంతో ఆ యొక్క తీగలను తాకి తను చనిపోవడం అయితే జరిగింది. కేవలం 11 సంవత్సరాలు ఉన్న అబ్బాయి. అండ్ అంతేకాకుండా మరో ప్రాంతంలోనైతే తను 20 సంవత్సరాల అబ్బాయి అండ్ ఒక ఏఎస్ఐ కుమారుడు తను
ఈ పతంగి యొక్క పతంగి ఎగిరేవేయాలి అనే సరదా తన ప్రాణాల మీదకే వచ్చింది. 20 సంవత్సరాల కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేక ఈ యొక్క పండగను ఇలా జరుపుకోవాల్సి వచ్చిందే అని చెప్పేసి చాలామంది బాధపడిన పరిస్థితులు అయితే మనం రీసెంట్గా చూసాము. అండ్ అంతేకాకుండా చాలా వరకు ఈ యొక్క మాంజాను ఎప్పుడైతే సంక్రాంతి వస్తుంది అనగానే తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పండుగ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే తెలంగాణలో కూడా ఈ పతంగుల యొక్క మాంజా ఏదైతే ఉందో ఈ మాంజాను అమ్మకూడదు, అలాగే కొనకూడదు అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఈ యొక్క మాంజాని విక్రయిస్తున్నారో అమ్ముతున్నారో వారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ మాంజాని అమ్మరాదు, అలాగే ఎవరు కూడా ఇక్కడ కొనరాదు అని అవగాహన కోసం కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇక చుట్టుపక్కల ప్రాంతాల మంచిర్యాల ప్రాంతంలో కూడా ఒకరు ఇలా తన భార్యతో కలిసి బయటికి వెళ్తున్న సమయంలో, బైక్ పైన వెళ్తున్న సమయంలోనైతే ఈ పతంగి యొక్క దారం ఏదైతే ఉంటుందో అది మెడకు చుట్టుకొని ప్రమాదవశాత్తు తనకు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోవడం జరిగింది. గొంతుకు పూర్తి స్థాయిలో అది తెగడంతో అక్కడికక్కడే తను మరణించిన పరిస్థితి కూడా ఏర్పడింది. కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పరిస్థితి నెలకొనడంతో ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, ఇకపైన కూడా ఈ యొక్క పరిస్థితులు ఇలాగే కొనసాగడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ మాంజాని వెంటనే బ్యాన్ చేయాలని 1986లో కూడా ఒక జియోని అయితే తీసుకురావడం జరిగింది. పర్యవేక్షణ అధికారులు ఎవరైతే ఉంటారో వారైతే ఈ మాంజా అటు మనుషులకే కాకుండా ఇటు పక్షులకు అలాగే పశువులకు కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ మాంజాను బ్యాన్ చేయాలని అప్పట్లోనే జియో తీసుకొచ్చినప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పుడు 2024 వరకు కూడా ఈ యొక్క మాంజా ఇంకా కూడా మార్కెట్లోకి రావడం అనేది నిజంగా బాధాకరమనే చెప్పుకోవచ్చు కిరణ్మయి. అయితే లిఖిత, సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పాటు జరిగే పండుగ కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మాంజాని 2016లో నిషేధించాలని చెప్పి రూల్ అయితే తీసుకొచ్చారు. అయినా కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మాంజా వాడకం అయితే గణాంకాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనుకోవాలా? అంటే మొదటి నుండి కూడా ఈ యొక్క 2016లో పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి అని చెప్పినప్పటికి కూడా 1986లో కూడా ఓ జీవో తీసుకురావడం అయితే జరిగింది. అప్పటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతిసారి పోలీస్ అధికారులు అయితే ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి ఎక్కడైతే ఎక్కువగా మాంజాలు అమ్ముతూ ఉంటారో, ఈ పతంగులు అమ్ముతూ ఉంటారో ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి మీరు ఈ చైనా మాంజా ఏదైతే ఉందో దాన్ని కొనరాదు, అమ్మరాదు అని అయితే ప్రతిసారి ఇటు ఎవరైతే ఆ షాప్ డీలర్స్ ఉంటారో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఈ యొక్క పరిస్థితి అనేది మారలేదు. ఎందుకు అని అంటే చాలామంది దీనికి డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో కూడా చాలా వరకు దీనిపైన అవగాహన రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానివల్లనే కొంతవరకు ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారుతుందని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని అమ్మరాదు, కొనరాదు అని ఇక్కడ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ మాంజా కొనడం వలన చాలా వరకు అనర్థాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేవారు ఎవరైతే ఉంటారో వారు దీన్ని బ్యాన్ చేయడం వలన ఈ యొక్క అమ్మే వాళ్ళు కూడా ఎవరు కొనట్లేదు కదా, సేలింగ్ ఎక్కువగా ఉండదు కాబట్టి దాని వలన అయితే తప్పకుండా వీరు ఈ కొనుగోలుదారులు అంటే దుకాణదారులు ఎవరైతే ఉంటారో వారు కూడా తప్పకుండా దీన్ని అంటే తీసుకురావడానికి కొంచెం తక్కువ ఆస్కారం అయితే ఉంది. ముందు కొనేవారు ఎవరైతే ఉంటారో వారైతే దీన్ని ఫస్ట్ బ్యాన్ చేయాలి అని అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ వెళ్ళి షాపుల వాళ్ళకు చెప్పడం కాకుండా ఎవరైతే పతంగి ఎగరవేసే చిన్నారులు ఉంటారో, చిన్నారులు, యువకులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిలో ముందు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా తప్పకుండా తమ పిల్లలకి సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. చైనా మాంజా వాడకూడదు, దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు పతంగులు ఎగరవేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే గ్రౌండ్కు వెళ్ళి ఆడుకోండి అని వారు ముందుగా వీళ్ళకి సూచనలు ఇచ్చి ఉంటే తప్పకుండా ఈ యొక్క పరిస్థితులు అనేవి నెలకొనేవి కాదు అని అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది కిరణ్మయి. అయితే లిఖిత, ఇప్పుడు చూస్తుంటే మనుషులతో పాటు కూడా దాదాపు 1000 పక్షులు అయితే చనిపోయినట్టుగా చూస్తాం. అలాగే కొన్ని పక్షులకు కూడా గాయాలని, కొన్ని చోట్ల బర్డ్ హెల్త్ క్యాంప్స్ అయితే ఏర్పాటు చేసి గాయపడినట్టు పక్షులకి చికిత్స కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీని గురించి ఏంటి డీటెయిల్స్ ఇవ్వు.
అయితే ఈ యొక్క మాంజా ఎక్కువ శాతం అంటే గాల్లో ఎగిరిన టైంలో పతంగి గాల్లో ఎగిరిన టైంలో అది తెగిపోయిన తర్వాత తీగలకు చుట్టుకుంటూ లేకపోతే ఈ యొక్క ఏవైతే పక్షులు ఎక్కువగా ఉండే చెట్లు ఉంటాయో ఆ చెట్ల పైన పడుతూ ఉంటుంది. దాని వలన ఏమవుతుంది కదా అంటే ఈ యొక్క పక్షులు ఏవైతే ఉంటాయో అవి అక్కడే ఎక్కువ శాతం అంటే చెట్ల పైన ఈ యొక్క తీగల పైన ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దీని వలన ఏమవుతుంది కదా అంటే ఆ పక్షులు వాటికి చుట్టుకొని ఆ మాంజా అనేది ప్లాస్టిక్ తోటి తయారవ్వడంతో కొంతవరకు ఇబ్బంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తీగ చాలా సన్నగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. అది తెంపడానికి కూడా రాదు. దాని వలన ఏంటంటే మనిషి యొక్క చేతి కావచ్చు, శరీరం కావచ్చు తెగిపోతుంది. అలాంటిది పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు వాటి శరీరం కాస్త సున్నితంగా ఉంటుంది. పక్షులైతే మరీ సున్నితంగా ఉంటుంది. ఆ సున్నితమైన పక్షుల యొక్క చర్మం కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం అంటే తొందరగా అవి తెగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. దీనివలనే ఇప్పటికే 1000 పక్షులు చనిపోయాయి. మరికొన్ని పక్షులకు అయితే ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవులు ఎక్కువగా బయట ఈ మధ్య గడ్డి దొరకకపోవడంతో బయట ఎక్కువగా చెత్తా చెదరం అది తింటూ ఉంటాయి. సో దీనివల్ల ఈ మాంజా కూడా కొన్ని ఆవులు తినడంతో వాటికి కూడా కొంతవరకు హెల్త్ అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల అవి కూడా ఇబ్బంది, పశువులు కూడా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మనం గతంలో కూడా చూసాం కొన్ని కుక్కలు కూడా ఈ యొక్క మాంజా పూర్తిగా వాటి శరీరానికి చుట్టుకొని గాయపడి మరణించిన పరిస్థితులు అయితే చాలా వరకు సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. దీనివల్ల సోషల్ మీడియాలో కూడా పెద్ద స్థాయిలోనైతే ఈ మాంజాను వాడరాదు, దయచేసి బ్యాన్ దిస్ మాంజా అంటూ కూడా చాలామంది పోస్టులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మాంజా ఈ విక్రయాలు అనేది జరగడం కొంతవరకు విచారకరమనే చెప్పుకోవచ్చు. కిరణ్మయి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. రైట్, ఇక మనతో పాటు దుర్గాప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, ఈ సంక్రాంతి పండుగనే కాదు, సెలవులు వస్తే చాలు యువతంతా కూడా కొంతమంది గాలిపటాల పిచ్చిలో పడి వాళ్ళు ప్రాణాలకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మాంజా అనేది ప్రమాదం అని తెలిసి కూడా వాళ్ళు తరచూ మరో వ్యక్తితో గాలిపటాల పోటీలు పడేందుకని చెప్పి కావాలని చెప్పేసి ఈ యొక్క మాంజా దారాలను వినియోగించడం జరుగుతుంది. అసలు ఈ మాంజా దారాలనే అనేక రకాలు ఉన్నాయి. దీంట్లోని గొలుసు కట్టని కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. అలాగే మాంజాలో కూడా 4-5 రకాలు ఉన్నాయి. వీటి తయారీయే చాలా ప్రమాదకరం అని తెలిసి కూడా ప్రభుత్వాలు ఎప్పుడో నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా తరచూ కొన్ని గ్రామాల ప్రాంతాల్లోని ఈ మాంజా దారాలు తయారు చేయడం జరుగుతూనే ఉంది. ఈ మాంజా దారం తయారీకి అత్యంత ప్రమాదకరమైనటువంటి గాజు పెంకులు గుండ చేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. దీంట్లోని ఈ తయారు చేసే సమయంలోనే తయారీదారులు ఒక చేతులు కూడా కోసిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే ఎగరేసేటప్పుడు కూడా ఎగరేసే వాళ్ళ ఒక వేళ్ళు కూడా కట్ అయ్యే పరిస్థితులు ఎన్నో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇవన్నీ తెలిసే గవర్నమెంట్ దీన్ని నిషేధించడం కూడా జరిగింది. దాదాపు ఒక 8-9 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ మొత్తం రహస్యంగా వీళ్ళు తయారు చేసి అమ్మడం అనేది జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల నిఘా పూర్తిగా కూడా దీని కొంత కరువైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా దారాలు ఏ విధంగా ఉంటాయి ఎలాగని పసిగడ్డామని పోలీసులు పూర్తిగా కూడా దానిపై నిర్లక్ష్యం వహించారు. అదే కనుక వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళని పట్టుకుని ఉంటే మాత్రం ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు. తాజాగా విశాఖలో జరిగిన సంఘటన కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఎందుకంటే బీచ్ రోడ్ లో చాలా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఈ గాలిపటాలు పోటీ పట్టడంతో ఒక్కొక్క గాలిపటాలు కొన్ని తెగిపోయి రోడ్ల మీద ఎగురుకుంటూ వెళ్తున్నాయి. ఆ దారాలు వేలాడుతూ రోడ్లపై వెళ్తున్న వాళ్ళు తీసుకోవడం కోసుకోవడం కూడా జరుగుతూనే ఉంది. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ కూడా బాగా పేకల వేత వరకు వచ్చే వరకు కూడా ఈ అధికారులు ఎవరో కూడా పట్టించుకునే పాపం లేకపోవడంతో ఈ సంఘటనలు కొన్ని వెలుగు చూస్తున్నాయి. అదే నిన్న ఒక చిన్నారి 7 ఏళ్ళు చిన్నారికి పేక కోసుకోవడంతో ఆమె 12 కుట్లు పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఇక్కడ ఇలాంటి ఘటనలు చాలా జరగకుండా ఉండాలంటే మాత్రం పూర్తిగా కూడా ఈ గాలిపటాలకు అమ్మే వాళ్ళ దగ్గర ఒక దారాలు ఏవైతే అమ్ముతున్నారో వాటిపై నిఘా కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కిరణ్, అయితే దుర్గాప్రసాద్, మొత్తంగా చూసుకుంటే వైజాగ్లో దాదాపు మాంజాకు సంబంధించి ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి? ఇప్పటికి వెలుగులోకి వచ్చినవి అయితే 2 అత్యంత ప్రమాదకరమైనవి. ఇంకా వెలుగులో కానీ తరచూ రోజు కూడా బీచ్ రోడ్ లో ఇటువంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళంతా కూడా కొంచెం పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో అంటే చిన్న గాయాలతో తప్పించుకోవడం వల్ల పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు. పెద్ద గాయాలు అయితే కానీ వెలుగులోకి రావట్లేదు. సో ఈ నేపథ్యంలోనే దీనిపై నిఘా అయితే ఉండాలి. ఇది ఒక్క బీచ్ రోడ్ అనే కాదు, చాలా ప్రాంతాల్లోని గాలిపటాలు ఎగరేసే వాళ్ళంతా పోటీలు పడుతూ ఉంటారు. ఒక గాలిపటంతో మరో గాలిపటం పోటీ పడుతుంది. దానికోసం ప్రమాదకరమైనటువంటి దారాలు వాడుతున్నారు. ఈ మాంజా దారంతో పాటు దానికంటే ప్రమాదమైన దారాలు కూడా ఉన్నాయి. వీటి తయారీ అసలు అత్యంత ప్రమాదకరం. తయారు చేసేటప్పుడు కూడా చాలా మంది తయారీదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రాణం మీద కూడా తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకని తెలిసే గవర్నమెంట్ ఎప్పుడో దీన్ని నిషేధించింది. కానీ ఇప్పటికీ కూడా రహస్యంగా చాలా చోట్ల వీటిని తయారు చేసి ఎవరికైనా సొంతంగా తయారు చేసుకోవడం వల్ల పెద్దగా బయట పోలీసులకు కానీ ఎవరికి కూడా గుర్తించడం కొంచెం కష్టంగా మారిందని చెప్పొచ్చు.
అయితే దుర్గాప్రసాద్, మొత్తంగా చూసుకుంటుంటే ప్రజలకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే అవగాహన లేకపోవడం వల్ల మాంజా గురించి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మాంజా దారులు వినియోగించరు. వాళ్ళంతా కూడా సాదాసీదాగా ఉన్నట్టు మామూలు దారాలే వినియోగిస్తారు. కాస్త మాస్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ పోటీలకి బాగా అలవాటు పడితే ఉండేవాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు ఈ గాలిపటాల పోటీల కోసం కొన్ని వందల రూపాయల బెట్టలు కూడా కాసుకోవడం జరుగుతుంది. దానికోసం చెప్పి ఈ మాంజా దారాలు వంటి ప్రమాదకరమైన దారాలన్నీ వాడుతూ ఉంటారు. దానివల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో నగరంలోని గ్రౌండ్లలోని ఈ గాలిపటాలు ఎగరేయడం వల్ల అవి తెగిన తర్వాత ఈ దాదాపు 9 కిలోమీటర్ల గాలిపటాలు ప్రయాణిస్తాయి. దారం కూడా దాదాపు 100-200 మీటర్లు 1000 మీటర్ల దారం కూడా రోడ్డుపై వీడ్చుకుంటూ వెళ్ళడం వల్ల దారిలో వెళ్ళిన పొడుగంతా కూడా ఎంతమంది తగిలితే అంతమందికి వాళ్ళకంత కోసుకోవడం కానీ గీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అయితే దుర్గాప్రసాద్, మనుషుల సరదాలు మనుషుల ప్రాణాలే కాకుండా పక్షుల ప్రాణాలు కూడా బలిగొన్నాయి. దాదాపు 1000 పక్షులు అయితే మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే పక్షుల ప్రేమికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బర్డ్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే నిషేధించినప్పటికీ కూడా ఈ మాంజాని ఇప్పటి వరకు కూడా బ్యాన్ చేయలేదు. ఇక ముందు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా ఈ మాంజా దారాలన్నీ ప్రమాదకరమైన కూడా బ్యాన్ చేయాలంటే ముందు వాటిపై తయారీదారులపై నిఘా అంటూ ఉండాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న గల్లీల్లో ఉన్నటువంటి ప్రాంతాల కుర్రకారు వీళ్ళంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది స్టేడియంలోని బహిరంగ ప్రదేశాల్లోని చిన్న మంట పెట్టి ఇవన్నీ అక్కడికక్కడ తయారు చేసే పద్ధతి. అంటే కేవలం రోడ్డు మీద దొరికేటువంటి గాజు పెంకులు, అలాగే పాడైపోయిన ట్యూబ్ లైట్లు వీటిలన్నీ కూడా సేకరించి వాళ్ళంతా పూర్తిగా గుండ కింద నూరి తర్వాత దాన్ని ఒక మైదా పిండిలో వేసి పూర్తిగా ఉడికించిన తర్వాత అందులో కొన్ని పనికిరాని చెత్త పదార్థాలన్నీ కూడా వేసి బాగా మరిగిన తర్వాత దాన్ని బయటికి తీసి వాళ్ళు చేతికి గ్లౌజ్ వేసుకొని మొత్తం దారంగా అంటించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గుర్తించడం అనేది పోలీసులకు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి ఎవరికీ తెలియదు. అది పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా గాలిపటాలు ఎగరేసే చోటుకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవాలని సేకరించాలి. అలాగే తద్వారా వాళ్ళు ఎక్కడ కొన్నారు, వాళ్ళని అమ్ముతుంది ఎవరో ఆ విధంగా గుర్తించడం చేయాలి తప్పితే డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కడ తయారు చేస్తానో పట్టుకోవడం ఎందుకు కష్టం. ఎందుకంటే ఒక దూర ప్రాంతాల్లోని సుదూర ప్రాంతాల్లో చిన్న చిన్న గల్లీల్లోని ఒక ఇంటి మేడ మీద ఇలా ప్రాంతాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.